నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైజాగ్లో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువ చేసే భూముల్ని అప్పనంగా కట్టబెడుతుంది టీడీపీ ప్రభుత్వం. నారా లోకేష్ గారు ఇదివరకు కూడా అన్నారు, మామూలు కంపెనీలకి అప్పచెప్తున్నప్పుడే ఏదన్నా ఇక్కడికి వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, అందుకని ఇస్తున్నాం అన్న వాటికి కూడా ఏంటి అంత తక్కువకి ఎందుకు అని ఎవరో ప్రశ్నిస్తే నేను ఉచితంగా కూడా ఇస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఇస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడడం చూసాము. మరి ఇప్పుడు దీనికి కూడా అంతే చెప్తారేమో, అసలు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఎందుకంటే ఇది పోనీ వేరే కంపెనీ అది ఇది అంటే అదన్నీ వేరేగా చూస్తారు, కానీ ఇదేంటంటే స్వయంగా నారా లోకేష్ గారికి కో బ్రదర్ అవుతారు కాబట్టి ఆ రకంగా అప్పచెప్పడం అనేది ఇందులో ఖచ్చితంగా ఏదో గోల్మాల్ ఉంటుందనే అనుమానం అందరికీ రాకుండా ఉంటుందా? గీతం యూనివర్సిటీ భూముల ఇష్యూ ఈ రోజుది కాదు, చాలా కాలం క్రితంది. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే కొంత భూమిని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కాంపౌండ్ వాల్ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఏమైందంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. నడిచిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చినా కూడా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి జంకారు. ఎందుకు జంకారంటే అది ప్రైమ్ ల్యాండ్. వైజాగ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే గీతం యూనివర్సిటీ అనేది బీచ్ రోడ్లో ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్, అది అలా కాస్ట్లీ ల్యాండ్ కింద లెక్క. అది ఆ ల్యాండ్ జోలికి వెళితే ఏమి సమస్యలు వస్తాయో ఏమొస్తాయో అనేది ఆ హయాంలో అయిపోయింది. 14-19లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇది వచ్చింది. వచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వ్యతిరేకించారనేది ఒక టాక్. ఒకరిద్దరు మంత్రులు సపోర్ట్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఏం చేశారంటే ఆయనకు కూడా తెలుసు ఇది ఎవరిది, బాలకృష్ణ అల్లుడు, తన కొడుకుకి తోడల్లుడు, కాబట్టి ఈ సమస్య ఆయనకు కూడా తెలుసు. కాబట్టి నేను ఉండనయా దీంట్లో, ఈ మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో, నేను ఎందుకంటే నా బంధువు కాబట్టి అనేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటంటే ఇది ఒక తలకాయ నొప్పి వ్యవహారం అనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే 14-19లో మీ గవర్నమెంటే కదా, ఎందుకు చేయలేకపోయారు? చేయలేదు. జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత కొంత ఏదో గీతం యూనివర్సిటీకి సంబంధించి కొంత రోడ్డు వెడల్పు ఏదో చేయడానికి ఏదో ఒకటి రెండు ఏదో కూల్చివేతలు ఏవో జరిగాయి. ఫైనల్గా ఏమి వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. భరత్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం వాళ్ళ కుటుంబంకు సంబంధించిన వ్యవహారం అది. సరే, గీతం యూనివర్సిటీ కుటుంబ వ్యవహారం ఎలా అవుతుందయ్యా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గీతం యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది, మూర్తి గారి హయాంలో అది పెట్టారు. ఇప్పుడు గీతం యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీల్లో అదొకటి. అక్కడ ఎంతోమంది చదువుకుంటున్నారు. వాళ్ళు ఏమిటంటే కొత్తగా కాలేజీలు, మెడికల్ కాలేజీ వీటన్నిటి కోసం భూములు కావాలంటున్నారు, రెగ్యులరైజ్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు 54 ఎకరాలు మొత్తం వాళ్ళు ఇంత మునుపు అడిగిన 34 ఎకరాలు ఎంతో ఉంది, తర్వాత 36 ఎకరాలు, తర్వాత 16 ఎకరాలు ఏదో ఇంకా అసైన్ ల్యాండ్, ఇదంతా కలిపి మొత్తం 54 ఎకరాలు రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఏదో ఒక రేటు నిర్ణయించి గవర్నమెంట్కి డబ్బులు కడతారు. ఊరికే ఏం అడగడం లేదు. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమిని ఇప్పుడు ఎందుకు రెగ్యులరైజ్ చేసి, అంటే ఎంత అది మార్కెట్ వాల్యూ 5,000 కోట్లు అని వీళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు. అంత లేదు, అంతేమీ లేదు, వీళ్ళు ఊరికే అవన్నీ హంగామా చేస్తున్నారు. అదంతా ఉంటే 1,000 కోట్లని టీడీపీ అనుకూల మీడియానే ఒప్పుకుంటా ఉంది. 54 ఎకరాలు విలువ మినిమం 1,000 కోట్లు ఉంటుంది అనేది టీడీపీ అనుకూల మీడియానే. వీళ్ళు ఏమంటున్నారు, 5,000 కోట్లయా బాబు, ఇది 5,000 కోట్లది, ఇప్పుడు అర్ధంకి బొట్టుకి ఏదో ఒక నామినల్ రేటుకి ఇయ్యబోతున్నారు అనేది. ఎందుకంటే వైజాగ్లో కీలకమైన ప్రాంతంలో ఉంది. అది ఎక్కడో మారుమూల సిటీకి ఏదో 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంటే ఎవరు పెద్ద పట్టించుకోరు దాన్ని. ఇక్కడ అమరావతిలో వాళ్ళు అడిగింటే పెద్ద పట్టించుకోరు. కీలకమైన భూమిని ఇప్పుడు 54 ఎకరాలు ఇవ్వాల్సి అనేసరికి ఇప్పుడు ఈరోజు కౌన్సిల్లో అదే మన గొడవ జరిగింది. కార్పొరేషన్ మీటింగ్లో గొడవ జరిగింది. మీటింగ్లో గొడవ జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారని సాక్షిలో రాశారు. లేదు వైసీపీ వాళ్ళే ఇట్లా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని వీళ్ళు మిగతా పత్రికల్లో రాశారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే గీతం యూనివర్సిటీ అనేది ఫేమస్సే, మేము ఎవరు కాదనరు. అది అక్కడేమో ఉచితంగా ఏం చదువు చెప్పరు, పేద పిల్లలకి ఏమి ఉచితంగా ఏం చదువు చెప్పరు కదా, అంతా డబ్బులు తీసుకుని అదొక వ్యాపారం. గీతం యూనివర్సిటీకి మీరు 5,000 కోట్లు కాదనుకుందాం, పోనీ 1,000 కోట్లు 2,000 కోట్లు అనుకుందాం. 2,000 కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా మీరేం చెప్తున్నారు ఇంతకాలము, అయ్యా మేము ఉద్యోగాలు ఇస్తామంటే పరిశ్రమల కోసం ఎంతైనా ఇస్తాము, రూపాయికి ఎకరా కూడా ఇస్తాము అంటున్నారు లోకేష్ గారు. మంచిది. ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు ఇచ్చే 54 ఎకరాల భూమిని, మీరు ప్రభుత్వ భూమిని ఇస్తే ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పండి. ఒక మెడికల్ కాలేజీ అనుకుందాం, దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉచితంగా ఎవరు చదువు చెప్పరు. అదొక బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ పరంగానే చూడండి దాన్ని. ఇప్పుడు ఎవరైనా అంటారు కదా, మీ 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 కుటుంబానికే కదా మీరు దారాదత్తం చేస్తున్నారు, మీరు ఎలా చేస్తారని ఎవరైనా అడుగుతారు కదా. అడిగే హక్కు ఉంది కదా ఎవరికైనా కూడా. మీరు అందరికీ ఇస్తారా? ఎవరు దారిలో పోయే వాళ్ళకి అందరికీ ఇయ్యరు కదా భూముల్ని. కాబట్టి లోకేష్ గారు ఏమిటంటే, మీరు రూపాయికి ఇస్తారో ₹10 ఇస్తారో దాంట్లో 1000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు వస్తాయంటే ఓకే, దాన్ని కూడా కన్విన్స్ అవుతారు. ఇక్కడ ఏమిటంటే, ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి మీరు దాదాపు అది కబ్జాలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే, మా భూమి రోడ్డు వైడనింగ్లో పోయింది కాబట్టి మేమేదో ఆక్రమించుకొని రెగ్యులరైజేషన్ కోసం అడిగాము అంటున్నారు. ఎలాగైనా ఆక్రమించుకోవడం తప్పే కదా. ప్రభుత్వ భూమిని మీరు కలిపేసుకున్న తర్వాత అదేదో మీరు హక్కుదారైనట్టు రెగ్యులరైజ్ చేయమని అడిగితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏ రకంగా కరెక్ట్ అంటే, ఎవరు కాలేజీలకు భూములు ఇవ్వడం లేదా? మీరేమైనా కొత్తగా ఇస్తున్నారా? ప్రభుత్వాల నుంచి ఎన్ని కాలేజీలకు భూములు తీసుకోవడం లేదు అని సరే టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా అక్కడే పక్కనే ఎకరా ₹1,00,00,000 చొప్పున 16 ఎకరాలు ఏదో విద్య ఏదో దేనికో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. అది ఇప్పటి వరకు మొదలై కాలేదు. మరి అది కరెక్టా? అక్కడ మాత్రం ధరలు లేవా? వీళ్ళు చేస్తే కరెక్టు, మేము చేస్తే తప్ప అంటారు. వాళ్ళు చేస్తే కరెక్టా, మీరు చేస్తే తప్ప అనేది కాదు పాయింట్. ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు భూములు ఇచ్చింటే అవి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. మీరు ఎవరొద్దన్నారు? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా. వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మేము చేస్తామంటారే, అది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు మంచి పనులు చేయడం లేదనే కదా మీరు ప్రచారం చేసి వాళ్ళని ఓడించారు. ఓడించిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేశారు, వాళ్ళ హయాంలో జరగలేదా? వాళ్ళు ఏమైనా మంచోళ్ళ, వాళ్ళు ఏమైనా శుద్ధపూసలా అని అడగడం అనేది పాయింటే కాదు. మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు 54 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ అని మీరు ఎందుకు ఇస్తున్నారు? 54 ఎకరాలకు గాను మీరు ఎంత తీసుకుంటున్నారు? అది కార్పొరేషన్లో ఎన్ఓసి లాంటివి కావాలి కాబట్టి నిన్న జరిగింది కానీ గొడవ. ఇంకా ప్రొసీజర్ ఉంది కదా. ఈ ప్రొసీజర్లో మీరు ఎంత ప్రభుత్వ ధరను నిర్ణయిస్తారు? ఎన్ని వేల కోట్లు నిర్ణయిస్తారు? వైసీపీ 5,000 కోట్లు అని అంటా ఉందనుకుందాం. తప్పు. వైసీపీ వాళ్ళు ఓవర్ ఎగ్జాగరేషన్ చేస్తున్నారు. కానీ 3,000 కోట్లు తీసుకోండి వాళ్ళ దగ్గర. 3,000 కోట్లు ప్రభుత్వం తీసుకుని భూములు ఇవ్వండి. ఎవరొద్దన్నారు? అంత ధర లేదు అంటారు. మళ్ళీ ఇక్కడ ఏమిటంటే నామినల్గా నామమాత్రపు మార్కెట్ ధరకి ఆ భూములు ఇవ్వబోతున్నారు, ఇచ్చేస్తారు కూడా. గీతం వాళ్ళు చాలా పర్ఫెక్ట్, చాలా డిసిప్లైన్డ్ అని ఏదో గీతానికి సపోర్ట్ చేస్తూ కూడా చాలామంది మాడతారు. గీతం వాళ్ళు మంచి కాలేజీ కాదని, మంచి యూనివర్సిటీ కాదని, అక్కడ పిల్లలు శ్రద్ధగా చదువుకోవడం లేదనేది ఎవరు అనడం లేదు. అది కాదు విమర్శ, అది పాయింటే కాదు. కానీ వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నారా లేదా, అది పాయింట్. ఆక్రమించుకున్న భూమికే కదా రెగ్యులరైజేషన్ అడుగుతున్నారు. మరి మీరు చెప్పిన డిసిప్లైన్డ్ మంచివాళ్ళు అద్భుతం అమోఘం అన్నప్పుడు ఎందుకు ఆక్రమించుకున్నారు? ఆక్రమించుకోకూడదు. కొనుక్కోండి. ఎక్కడో మీకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కోండి. ఒక 100 ఎకరాలు కొనుక్కొని ఇంకెక్కడో వైజాగ్ 20 కిలోమీటర్ల దూరంలో ఇంకో క్యాంపస్ పెట్టుకోండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? అలా కాదు కదా, మీకు ప్రైమ్ ల్యాండే కావాలి కానీ మేము పర్ఫెక్ట్గా ఉన్నాము అంటారు. ఎలా? అది రెండు ఎలా కుదురుతాయి? చేసిందే తప్పు కదా. అసలు ఆక్రమించుకుని తప్పు కదా. ఇంకా అందరూ కూడా ఇలా ఆక్రమించుకుంటారు. ఎప్పుడో వివాదం వచ్చినప్పుడు ఇదిగో మాది చాలా మంచి అనుకూల గవర్నమెంట్ వచ్చినప్పుడు రెగ్యులరైజ్ పోతారు. మీరు ఆక్రమించుకుంటారు, రెగ్యులరైజేషన్ పోతారు. ప్రభుత్వ భూములన్నింటినీ ఇట్లా అర్ధనాకి పావలాకి ఎవరు అధికారంలో ఉంటే, అది వైసీపీ అయినా టీడీపీ అయినా నేను అనడం లేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు ఏదో నామమాత్రం ధరలకు తీసేసుకుంటూ పోతే సామాన్యునికి 1 సెంటు భూమి ఇవ్వరు. సామాన్యునికి 1 సెంటు 2 సెంట్ల భూమిని ఇల్లు కట్టుకుంటాం మొర్రు అంటే వాడికి ఇవ్వడానికి వాడిని కార్యాలయాల చుట్టూ తిప్పి చంపుతారు. ఒక మామూలు వాడు ఇల్లు కట్టుకోవాలి, కాసింత స్థలం కావాలంటే వానికి ఎన్ని అగచాట్లు చూపించాలో అన్ని అగచాట్లు చూపిస్తారు. మధ్యలో దళారులు, పైరవీలు, అధికారుల చుట్టూ తిరగాలి, ఎన్ని నాయకుల చుట్టూ తిరగాలి, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడాలి. కానీ మనం అధికారంలో ఉంటే, మనకు పవర్ ఉంటే, మనం పై స్థాయిలో ఉంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదంటే చట్టసభల్లో ఎందుకు కూర్చోబెట్టారు జనం? మీరు ప్రజలను కాపాడమని మీరు కూర్చోబెట్టారు. ప్రజల భూములన్నీ తినేయమని కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ లేకుండా అదే పని మీద ఉన్నారు. ప్రభుత్వ భూములన్నీ తినేసే పని మీదే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.